మండలం ఆర్తమూరులో ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. సాతులూరు రోడ్డులో ఓఎన్జీసీ రింగు పనులు ప్రారంభించడం వల్ల ఆర్తమూరు గ్రామంలో నుండి పెద్ద భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు ఓఎన్జీసీ భారీ వాహనాలు గ్రామంలోకి రావడంతో వాటిని అడ్డుకొని ధర్నా చేపట్టారు. ఓఎన్జీసీ వాహనాలు రాకపోకల వల్ల గుంతలు పడ్డ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయించి కొత్త రోడ్డు వేయాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రోజు వీళ్ళు పాడు చేశారు. మాది ఓఎన్జీసీ వాళ్ళు ఉత్తర మేము ఏమంటలేదు. మా గ్రామాల నుంచి 30 కోట్ల రూపాయలు మీకు ఆదాయం వచ్చింది కాబట్టి మాకు రోడ్డు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ప్రధానమైన సమస్య మీ మీడియా సోదరులు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది వర్షాకాలం సీజన్. వర్షం రాగానే ఈ రోడ్డు సుమారుగా ఒక అర్ధ గజం వరకు చెరువులాగా అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే చెరువులాగా అయిపోద్ది అనుకుంటే ఏమవుతుందంటే దోమలు వస్తుంది. దోమల వల్ల పిల్లలకి డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది. మీరు ఇక్కడ పెడల్లో అశోక్ ఉన్నాడు, అశోక్ గారు డాక్టర్ గారు, అన్ని అత్తమూరు కేసులే. కారణం ఏంటంటే మీకు సాతులూరు రోడ్లో వర్షపు నీరు ఉండటం వలని, దాంట్లో దోమలు ఉండటం వలని మీకు డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది, ప్లేట్లెస్లు పడిపోతున్నాయి అంటున్నాం. మేము ఉత్తినే ధర్నా కూర్చోలేదు. మేము ఆ ఓర్పు నశించిపోయింది. కారణం ఏంటంటే కలెక్టర్ గారికి ప్రజా దర్బార్లో ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, రాజకీయ నాయకులకు అందరికీ ఇచ్చాం. కానీ ఎవరు చూసినా మీ రోడ్డు వాడుకున్నది ఓఎన్జీసీ వాళ్ళేక ఓఎన్జీసీ వాళ్ళు పోయాలి అంటున్నారు. కానీ ఓఎన్జీసీ వాళ్ళు అసలు అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నారు. మరి వచ్చిన మమ్మల్ని అరెస్ట్ చేసినా, మా మీద కేసులు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మేము జైలు పోతా సిద్ధమే. కానీ అత్తమూరు గ్రామం మాత్రం ఈ రోడ్డు వేసి తీరాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ రోడ్డు వేస్తాము అన్నంత వరకు ఈ ధర్నాన్ని విరమించేది లేదని చెప్పి మేము మీడియా మిత్రులు తెలియదు.